Hi friends, English methodology, 9th chapter, curriculum and textbook. Curriculum and textbook lo curriculum ante enti? What is curriculum? It is a set of planned activities which are designed to implement well-defined educational aims in terms of content of what is to be taught and the knowledge, skills and attitude, selection of content and choices in methods, materials and evaluation. అంటే మనం విద్యార్థి లోపల ఏం డెవలప్ చేయాలనుకున్నామో వాటన్నిటినీ కూడా ఒక పద్ధతిగా ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ చేయడాన్ని, దానికి కావలసిన మనం సాధించవలసిన ఎయిమ్స్, లక్ష్యాలను అన్నిటినీ కలిపి కరికులం అంటారు. సో వాట్ ఈజ్ టు బి టాట్ అండ్ ద నాలెడ్జ్, స్కిల్స్ అండ్ యాటిట్యూడ్, సెలెక్షన్ ఆఫ్ కంటెంట్. మనం విద్యార్థి లోపల నాలెడ్జ్, స్కిల్స్ డెవలప్ చేయడానికి, యాటిట్యూడ్స్ని డెవలప్ చేయడానికి సెలెక్షన్ చేసుకోవాల్సిన కంటెంట్, తర్వాత దానికి కావాల్సిన మెథడ్స్ని, కావాల్సిన టీఎల్ఎంని మరియు ఎవాల్యుయేషన్ని అన్నిటినీ కలిపి కరికులం అంటారు. సో ఇందులోపల ఒక డయాగ్రామ్ ఉంది. ఫస్ట్ వన్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్, అంటే మనం సాధించవలసిన లక్ష్యాలు, స్పష్టీకరణలు. నెక్స్ట్ వన్ సిలబస్ అండ్ టెక్స్ట్ బుక్స్. సో లక్ష్యాలను సాధించడానికి ఏం కావాలి? ఇక్కడ పర్టికులర్ సిలబస్ కావాలి, టెక్స్ట్ బుక్స్ కావాలి. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అండ్ టీఎల్ఎమ్స్. సో మనం టీచ్ చేయడానికి కావాల్సిన టీఎల్ఎం అండ్ కరెక్ట్ మెథడ్ని చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, విద్యార్థి యొక్క అనుభవాలను చూడాలి. నెక్స్ట్ కోకరికులర్ యాక్టివిటీస్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. ఇతర కోకరికులర్ యాక్టివిటీస్ అంటే పాఠ్యేతర కార్యక్రమాలు, ఏమైనా ఎక్సర్సైజ్లు ఇచ్చి చేయడం, ఎగ్జాంపుల్స్ చెప్పమనడం, ఇవన్నీ కూడా కోకరికులర్ యాక్టివిటీస్. ఎక్స్ట్రా కోకరికులర్ యాక్టివిటీస్. లాస్ట్ ఫైనల్ వన్ ఈజ్ ద ఎవాల్యుయేషన్. సో ఇది అండర్స్టాండింగ్ కరికులం డయాగ్రామ్. నెక్స్ట్ వన్ టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్ అంటే ఏంటి? ఐ హ్యావ్ ఆల్వేస్ ఫెల్ దట్ ద ట్రూ టెక్స్ట్ బుక్స్ ఫర్ ద పీపుల్ ఈజ్ హిస్ టీచర్ అని చెప్పింది ఎవరు? ఎంకే గాంధీ. టెక్స్ట్ బుక్ అంటే ఏంటి? విద్యార్థి లోపల మనం సాధించవలసిన లక్ష్యాలకు ఉపయోగించే సాధనం టెక్స్ట్ బుక్. సో ద మోస్ట్ కామన్లీ ఫౌండ్ ఎలిమెంట్స్ ఇన్ సెకండ్ అండ్ ఫారెన్ క్లాస్ రూమ్ అరౌండ్ ద వరల్డ్ ఆర్ టీచర్స్, లెర్నర్స్ అండ్ టెక్స్ట్ బుక్. ఎవరు చెప్పారు? రిచర్డ్స్ చెప్పారు. దిస్ సెంటెన్స్ సేస్ బై రిచర్డ్స్, 1998. అంటే ముఖ్యమైన వాళ్ళు ఎవరు? టీచర్స్, లెర్నర్స్ అండ్ టెక్స్ట్ బుక్స్. ఈ మూడు ఉంటేనే కదా క్లాస్ రూమ్ టీచింగ్ జరిగేది. కాబట్టి టీచర్స్, లెర్నర్స్ అండ్ టెక్స్ట్ బుక్స్, సెట్ బై రిచర్డ్స్, 1998. నెక్స్ట్ క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ టెక్స్ట్ బుక్. సో గుడ్ టెక్స్ట్ బుక్కి గల క్వాలిటీస్ ఏముంటాయి? ఫస్ట్ వన్ సబ్జెక్ట్ మ్యాటర్, అందులో ఉండే సబ్జెక్ట్. రీడింగ్ మెటీరియల్, పిక్చర్స్ అండ్ ఇల్లుస్ట్రేషన్స్, ఉదాహరణలు, పిక్చర్స్. ఆపర్చునిటీస్ ఫర్ ఓరల్ వర్క్ చేయడానికి కావాల్సిన ఆపర్చునిటీస్. సూటబుల్ వొకాబులరీ అండ్ స్ట్రక్చర్. డెవలపింగ్ లాంగ్వేజ్ స్కిల్స్, ఎక్సర్సైజెస్, నోట్స్. టెక్నికల్ ఆస్పెక్ట్స్ అండ్ గ్రూప్ ఆఫ్ టెక్స్ట్ బుక్. టెక్నికల్ ఆస్పెక్ట్స్ అంటే ప్రైజ్, బైండింగ్ కాస్ట్, కవర్ పేజ్, పేపర్ క్వాలిటీ, సైజ్, ప్రింటింగ్ ఎర్రర్స్. ఫైనల్ 10th one is teachers handbook. So these are the good qualities of a textbook. Qualities of a good textbook. So thank you friends. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.